నామము అన్నప్పుడు అది ఆయన వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది అని నేను మీకు ఇంతకుముందు తెలియజేశాను. నామము పరిశుద్ధపరచబడునుగాక, ఈ రెండు కూడా చాలా ప్రత్యేకమైనటువంటి సంబంధం కలిగి ఉన్నాయి అని కూడా చెప్పాను. ఎందుకంటే నామము అని పాత నిబంధనలో ప్రస్తావించిన ప్రతిసారి పరిశుద్ధత అనేది అనివార్యంగా జత చేయబడినటువంటి అంశంగా మనకు కనపడుతుంది. పరిశుద్ధపరచడం అంటే దేవుని నామాన్ని మహిమపరచడం. నామము అంటే దైవిక స్వభావాన్ని మొత్తంగా అర్థం చేసుకోవడం. ఆయన గుణలక్షణాలన్నిటినీ, ఆయన పరిశుద్ధతను, ఆయన న్యాయమును, ఆయన నీతిని, ఆయన కనికరమును, ఆయన సత్యమును, ఇవన్నీ కలిపి మన మనసులో మెదలాలి. ఇవన్నీ కలిపి ఆ నామమును ఉచ్చరించడం అనేది సంభవించాలి. సో నామము అనగానే మొత్తంగా దేవుడు మన మదిలో మెదలాలి. ఎందుకంటే పాత నిబంధనలో అనేక రెఫరెన్సులు మీకు చూపించాను. 30వ కీర్తన 4వ చరణం కానివ్వండి, 97:12 కానివ్వండి, 103 1వ చరణం కానివ్వండి, 111 9వ చరణం కానీ, ఇవన్నీ దేవుని నామమును వ్యత్యాసంగా చూపించట్లేదు. కాబట్టి నామము అన్నప్పుడు దేవుని గుర్తు చేసుకోవాలి అనే విషయాన్ని తెలియజేశాను. సో పరిశుద్ధపరచడం అంటే దేవుని నామాన్ని మనం ఘనపరచడం. ఆయన నామానికి అవమానం కలగనీయడు. కాబట్టి ఇశ్రాయేలులు ఏ విధంగా దేవుని నామానికి అవమానం తేవడానికి ప్రయత్నం చేశారో, ఎలా దేవుడు తన కార్యముల ద్వారా తన నామాన్ని హెచ్చించుకున్నాడో, ఇవన్నీ కూడా గత వారం మనం చూడడం జరిగింది. ఇవాళ మనం పరిశుద్ధపరచబడునుగాక అనేటువంటి ఆ అంశంలోనికి మనం వెళ్తాం. దేవుని నామము పరిశుద్ధపరచబడడం అనగా ఏంటి? పరిశుద్ధపరచడం అంటే మనం ఏం చేయాలి? లేక దేవుని విగ్రహాన్ని ఒకటి తీసుకొని దాన్ని పాలతో అభిషేకించాలా? పరిశుద్ధపరచడం అంటే ఏంటి? కొబ్బరికాయలు కొట్టి కొబ్బరి నీళ్లతో మనం అభిషేకం చేయాలా? పరిశుద్ధపరచడం అంటే ఏంటి? పట్టు వస్త్రాలు ధరింపచేసి మనం దేవుడికి నైవేద్యం చెల్లించి రకరకాల బంగారు ఆభరణాలు ధరింపచేసి మా దేవుడు ఎంత గొప్పోడని చూపించాలా? ఒకవేళ అలా చేద్దాము అని అనుకున్నా ఏ విగ్రహం చేయడానికి కూడా బైబిల్ గ్రంథం ఒప్పుకోవడం లేదు. నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు ఆకాశమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద ఉన్న ఏ రూపమును చేసుకోకూడదు, మొక్కకూడదని చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి దేవుని విగ్రహాన్ని మన మదిలో ఉంచడం దేవునికి ఇష్టం లేదు. దేవుడిని ఒక విగ్రహంలోనికి, ఒక రూపంలోనికి ఇమర్చడం సాధ్యం కాదు. లేక దైవ లక్షణాలన్నింటినీ కూడా మూర్తీభవించిన ఒక రూపాన్ని చెక్కడం ఏ మనిషికి కూడా సాధ్యం కాదు. కొంతమంది దేవుడికి ఎంతో సామర్థ్యం ఉంది అని అనుకున్నారు. దేవుడు యుద్ధం చేయగలడా అంటే యుద్ధం చేయగలడాన్ని 2 చేతులు పెట్టి వాటికి 2 ఆయుధాలు తగిలించారు. ఈయన ఆశీర్వదించే దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు? డబ్బు ఇస్తాడు అంటే ఒక చేతిలో డబ్బులు పెట్టారు. ధాన్యం ఇస్తాడు అంటే ఇంకో చేతిలో ధాన్యం పెట్టారు. అబే డబ్బు ధాన్యం ఇవ్వడమే కాదు, ఆయన పువ్వులు కూడా ఇస్తాడంటే ఆయన చేతికి పువ్వులు తగిలిచ్చారు. ఇలాగ దేవుని గుణలక్షణాలన్నీ చేతులకు తగిలిచ్చేస్తే ఆఖరికి దేవుడి విగ్రహం ఏమైపోయింది? సాలెపురుగులాగా అయిపోయింది. సాలెపురుగుకి ఎన్ని చేతులు ఉంటాయి? అలాగే దేవుడి విగ్రహం చూస్తే అన్ని చేతులు వచ్చేసినాయి. కానీ ఆ చేతులు వేయడం వెనకాల వాళ్ళ మనసులో ఏముందంటే మా దేవుడికి ఇంత సామర్థ్యం ఉన్నది అని చెప్పడానికి, మా దేవుడు ఇటువంటి సార్వభౌముడు అని చెప్పడానికి. చూడండి, ఒక వ్యక్తి ఉండేవాడు, అతని విలన్ క్యారెక్టర్ అనుకోండి, అతడు కూడా చాలా సామర్థ్యం కలిగిన వాడు అని చెప్పడానికి అతనికి 10 తలకాయలు పెట్టారు. అంటే ఒక్క తలకే కాదు, ఇన్ని రకాలుగా ఆలోచించగలడని చెప్పడానికి. ఇప్పుడు దేవుని గుణలక్షణాలు వివరించాలంటే ఇంత అసహ్యమైన రూపం వస్తుంది, ఎవడు చూడలేడు. ఇప్పుడు బైబిల్లో ఉన్న గుణలక్షణాలన్నీ కలిపి ఓ బొమ్మలు వేయాలంటే చాలా కష్టం. కానీ 2000 సంవత్సరాల క్రితం మాత్రం ఒక అద్భుతం ఆవిష్కరించబడింది. యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చి భూమి మీద మానవ రూపంలో నడయాడాడు. కాబట్టి ఆయన చూసినటువంటి వాళ్ళు దేవుని చూచాము అని తెలుసుకున్నారు. అంటే ఆయన రూపాన్ని చూచి కాదు. ఇప్పుడు మనం చూస్తున్న యేసుక్రీస్తు రూపం అంతా కూడా ఆయన వాస్తవ రూపం కాదు. ఆ మధ్యన ఏ దేశమో గుర్తులేదు కానీ ఒక అమ్మాయి 3 ఏళ్ల వయసు నుండి కూడా నాకు దేవుడు కనపడుతున్నాడు, దేవుడిని చూస్తున్నాను అని చెప్పి ఆమె 3వ సంవత్సరం నుండే బొమ్మ వేయడం మొదలుపెట్టింది. ఆ బొమ్మ వేస్తూ వేస్తూ ఇప్పుడు ఆమెకి దాదాపుగా 15 మరి లేక 20 సంవత్సరాలు వచ్చినట్టున్నాయి. ఆమె యేసుక్రీస్తు రూపాన్ని గీసేసింది బొమ్మలో. ఆ బొమ్మను చూడగానే బహుశా దేవుడు ఆమెకి తను తాను స్పష్టపరుచుకున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ముఖం అమెరికా వాళ్ళ ముఖం కాదు, ఇండియా వాళ్ళ ముఖం కాదు. అరబ్బు దేశస్తులకి ఏ ముఖం ఉంటుందో
లేకపోతే ఇజ్రాయేలులందరికీ యూదులందరికీ ఏ ముఖం ఉంటుందో అదే ముఖాన్ని గీసింది. ఆమె ఎప్పుడు యూదులను కలవడం కానీ, యేసుప్రభు సినిమాలు చూడడం కానీ, లేకపోతే యేసుప్రభు ఇలా ఉంటాడని ఆమె ఆ బొమ్మలు చూడడం కానీ ఎప్పుడు చేయలేదు. ఆమె చాలా విభిన్నమైనటువంటి రూపాన్ని గీసింది. ఇప్పుడు అది మార్కెట్లో బాగా సేల్ అవుతుంది. యేసుక్రీస్తు ఇలా ఉంటాడని ఆమె చెప్పింది. ఒకవేళ ఆమెకి నిజంగానే యేసుప్రభు తను తాను కనపరుచుకున్నాడు అని అనుకుందాం. ఒకవేళ కనపరుచుకున్నా కూడా అది దేవుని రూపం అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకని? యేసుప్రభు మానవాకారంలో వచ్చాడు. ఇప్పుడు క్రిస్మస్ దినాలు మొదలవగానే ఎలా ఆయన మానవాకారాన్ని ధరించాడో మనం చెప్తాం. కాబట్టి ఇప్పుడు ఆయన మానవ ఆకారమే దైవ స్వరూపం అని చెప్పలేం. ఒకవేళ అదే వాస్తవమై ఉంటే, ఆయన మనిషిగా ఏ రూపంలో కనపడ్డాడో అదే ఆయన వాస్తవిక రూపం అని అనుకుంటే మనం చాలా పొరపడినట్టే అవుతుంది. ఎందుకంటే ఏ బిడ్డ పుట్టేటప్పుడైనా తల్లిదండ్రుల యొక్క జీన్స్, తల్లిదండ్రులు ఉన్నటువంటి క్రోమోజోమ్స్తో అతనికి ఒక జీన్ ఏర్పడుతుంది. దాని ద్వారా అతనికి ఒక స్వభావం, ఒక రూపం ఏర్పడతాయి. అందుకే ఈవేళ ఎక్కడైనా ఏదైనా హత్య జరిగిందనుకోండి, లేక ఎక్కడైనా ఏదైనా అఘాయిత్యం జరిగిందనుకోండి, అక్కడ వెంట్రుక దొరికినా చాలు ఆ మనిషి ఎలా ఉంటాడో, ఎంత ఎత్తు ఉంటాడో, ఏ రూపంలో ఉంటాడో, అతనికి ఏ అలవాట్లు ఉన్నాయో, చివరిగా అతను చేసిన పని ఏంటో అన్నీ చెప్పేయచ్చు. అంటే మనం ఎవరమో మన డిఎన్ఏలో పూర్తిగా నిక్షిప్తమైపోయి ఉంది. ఈ టెక్నాలజీ ఆల్రెడీ వచ్చేసింది కనుక ఈవేళ చాలా రకాల సమస్యలకు పరిష్కారం కనుగోగలుగుతున్నారు. కానీ యేసు ప్రభుకి ఏ జీన్స్ ఉన్నాయి? దీని గురించి పెద్ద చర్చ జరుగుతుంది. యేసు ప్రభులో ఉన్నది స్వయంగా దైవ రక్తమే అని వాదించే వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభులో ప్రవహిస్తుంది పరలోకం నుంచి వచ్చిన దేవుని రక్తమే అని మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఒక విషయం మర్చిపోతున్నారు. ఆయన సంపూర్ణ మానవుడు. అంటే ఆయన దైవ స్వభావాన్ని కలిగినాడు, దైవ వ్యక్తిత్వాన్ని కలిగినాడు. కానీ ఆయన కలిగినటువంటి దేహం మానవ సంబంధం కలిగిందే. అందుకే ఆయన కొడితే గాయంలోంచి రక్తం వచ్చింది, ఆయన చంపితే చచ్చిపోయాడు, ఆయన తిరిగి లేచాడు. దేవుడు అనే ఆ భావనలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు: తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మదేవుడు. ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే దైవత్వం క్రింద ఉన్నారు. ముగ్గురు వ్యక్తులను కలిపి ఒకే వ్యక్తిగా బొమ్మేయడం ఎవరికైనా సాధ్యమా? లేదు. దేవుడికి అన్ని దిశలు చూడగలిగినటువంటి శక్తి ఉందని చెప్పి ఒక దేవుడికి ఒక 4-5 తలకాయలు తగిలించారు. కానీ ఆ తలకాయలకు ఉన్న చరిత్ర చాలా జిగుప్సాకరంగా ఉంటుంది. అసలు మీ మధ్యన ఈ స్టేజ్ మీద నుంచి కూడా నేను చెప్పలేను, అంత జిగుప్సాకరంగా ఉంటుంది. సాంబశివరావు అనేటువంటి ఆయన దాని చరిత్ర అంతా బయటికి తీసాడు. దేవుడికి అన్ని ముఖాలు ఉండాల్సిన అవసరం లేదు, మానవ రూపములు ఆయన ఊహించుకోవాల్సిన అవసరం లేదు. అసలు దేవునికి ఒక రూపం మనం ఇవ్వలేం. ఎందుకంటే దేవుడు భూ సంబంధమైన వాడు కాదు. ఈ భూమి మీద లేక ఈ విశ్వంలో ప్రతిదానికి ఒక రూపం ఉంటుంది. ఎందుకంటే ఈ విశ్వం అంతా పదార్థంతో చేయబడింది. పదార్థాలకు రూపం ఉంటుంది. మీరు ఉన్నటువంటి ఈ బిల్డింగ్కి ఒక రూపం ఉంది, మీరు పట్టుకున్న పుస్తకానికి ఒక రూపం ఉంది, బయట ఉన్న మట్టికి ఒక రూపం ఉంటుంది, రాళ్లకు ఒక రూపం ఉంటుంది, పైన ఆకాశంలో సంచరిస్తున్నటువంటి నక్షత్రాలకు లేక ఆకాశంలో సంచరిస్తున్నటువంటి గ్రహాలకు వివిధ రూపాలు ఉంటాయి. గ్రహ శకలాలకు కూడా వివిధ రూపాలు ఉంటాయి. కానీ ఆయన ఈ విశ్వానికి సంబంధించిన వాడు కాదు. ఆయన సృష్టికర్త. కాబట్టి ఆయన ఈ రూపాలన్నిటికీ అతీతుడు. దేవుడిని ఒక రూపంలోనికి తీసుకురావడం సాధ్యం కాదు. కానీ దేవుడు నరావతారిగా వచ్చాడు గనక ఆ నరావతారాన్నే దైవ స్వరూపం అని భావించి ఆ రూపాన్ని వేసుకుని పూజించటం ఆది కాలం నుండే మొదలైంది. ఇజ్రాయెల్ దేశానికి దగ్గరలో ఉండేటువంటి ప్రాంతాలకు వెళ్తే అక్కడ కప్పదొక్కి అనేటువంటి ప్రాంతంలో చాలా గుహలు ఉంటాయి. క్రైస్తవుల్ని చాలా హింసలు పెడుతుంటే వాళ్ళు ఆ గుహల్లోకి వెళ్ళి దాక్కున్నారు. ఆ గుహలంటే మనం ఊహించుకున్న గుహలు కాదు. అవన్నీ కూడా రాళ్లతో ఉండేటువంటి పర్వతాలు గనక సొరంగాల కింద చేసుకుని భూమికి 150-200 అడుగుల కిందకి వెళ్ళిపోయి, అంటే కొండల మీద ఉన్నారు కనుక వాళ్ళంత తవ్వితే సామాన్యంగా మన భూములు ఏ ఎత్తులో ఉంటాయో ఆ ఎత్తుకు వస్తారన్న. అలా సొరంగాలు తవ్వుకొని గుహలు తవ్వుకొని 300 అడుగులు, 150 అడుగులు, 200 అడుగులు కిందకు వచ్చి వాళ్ళు కాపురం చేసేవారు. వాళ్ళు సంచరించినటువంటి ప్రదేశాలని పరిశీలించిన వాళ్ళు ఆ లోపల వాళ్ళు చాలా సంవత్సరాలు ఉన్నారు. దాదాపు 300 సంవత్సరాలు క్రైస్తవులు భూమి కిందే ఉన్నారు, దాక్కున్నారు. వాళ్ళు ఏం తిన్నారో, ఎలా బ్రతికారో ఎవరికి తెలియదు. కానీ వాళ్ళు ఉన్న ప్రాంతాలన్నీ పరిశీలించిన వాళ్ళు ఆ ప్రాంతంలో గోడల పైన యేసుక్రీస్తు రూపంలో బొమ్మలు వేయడం చూశారు. ఆ బొమ్మలు చూసి దాన్ని బట్టి కాప్టిక్ క్రిస్టియన్స్ కి, ఐగుప్తు దేశంలో ఉండే క్రైస్తవులకి యేసుక్రీస్తు రూపం విభిన్నంగా ఉంటుంది. మనం చూసే రూపం ఇంగ్లీషు లేకపోతే ఆంగ్లం వాళ్ళు వేసుకున్న రూపం.
ఆంగ్లం వాళ్ళు వేసుకున్న రూపం ఒకలా ఉంటది, ఈజిప్షియన్స్ వేసుకున్నటువంటి రూపం ఒకలా ఉంటది. వాళ్ళు వేసుకున్న రూపం యేసుక్రీస్తు రంగు నల్లగా ఉంటది, ఎందుకంటే వాళ్ళు నల్లగా ఉంటారు కదా. చామన ఛాయ, ఒక విధంగా నలుపు అంటాం అంటే చామన ఛాయ అనొచ్చు. యేసు ప్రభు నలుపు కాదు, తెలుపు కాదు, చామన ఛాయ. కాబట్టి ఇలాగా యేసుక్రీస్తు ఎలా ఉంటాడో అని వాళ్ళ ఊహా చిత్రాలు ఆయా ప్రదేశాల్లో గీశారు. కాబట్టి దాన్ని బట్టి యేసుక్రీస్తు ఎలా ఉంటాడు అని ఈవేళ మన మధ్యకు ఒక రూపం వచ్చింది. కానీ వీళ్ళెవరూ యేసుక్రీస్తు నేరుగా చూసిన వాళ్ళు కాదు. చూచిన వాళ్ళు ఉన్నా అంత స్పష్టంగా ఆయన ఆకారాన్ని గీయగలిగారని కూడా మనం చెప్పలేం. కాబట్టి ఎప్పుడు కూడా ఇంట్లో యేసుక్రీస్తు ఫోటోలను పెట్టుకొని వాటికి పూజించక. మీరు వాటికి పూజిస్తే ఎవరినో పూజిస్తున్నారు, యేసుక్రీస్తుని కాదు. అందుకే యేసు ప్రభు ఫోటోలు వీడియోలు లేని కాలంలో వచ్చాడు. వచ్చుంటే కూర్చొని వినేవాళ్ళకంటే సెల్ ఫోన్ లో రికార్డు చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉండేవారు. ఇప్పుడు ఎక్కడికైనా వస్తుంటే అందరూ సెల్ ఫోన్లు పట్టుకుంటారు. ఇలాగ ఎక్కడ చూసినా సెల్ఫీలు గోల ఎక్కువైపోయింది. మరి ఆ రోజుల్లో యేసు ప్రభు సెల్ ఫోన్లు వచ్చినప్పుడు నుంచుంటే ఎన్ని సెల్ఫీలు ఉండుండేవో అని. వీళ్ళు ఎలా సెల్ఫీలతో పాడు చేస్తారని యేసు ప్రభు వారు సెల్ఫీలు లేని కాలంలో వచ్చాడు. అయితే సువార్తలు రాస్తున్నప్పుడు వాళ్ళంతా కూడా అక్షరాలలో లిఖించారు. ఒక విధంగా స్క్రైబల్ కల్చర్ బైబిల్ నుంచే మొదలైందని చెప్పాలి. ఎందుకని మొట్టమొదట పలకల మీద 10 ఆజ్ఞలు రాసిచ్చింది ఎవరు? మన దేవుడే. కాబట్టి అక్షరాలకు మూలం బైబిల్లోనే ఉందో తప్ప ఇంకెక్కడ లేదు. అలాగే యేసుక్రీస్తుని చూచినటువంటి వాళ్ళు ఆయన్ని ఒక మానవ రూపంలో దేవుడుగా భావించారు. కానీ అది వాస్తవం కాదు. దేవుడు మానవ రూపంలో ఉండలేడు. మనుషులు ఒక చోట నుండి అన్ని చూడలేరు. మన చూపు పరిమితమైంది. కాబట్టి మన చూపుకి ఏర్పడేటువంటి ఆకారాలని మనం దేవుళ్ళుగా భావిస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి ఆకారాలు నిజం కాదు. ఆ మధ్యన మేము తమిళనాడు వెళ్తే అక్కడ ఒక పర్వత ప్రాంతాలు చూపించారు. ఒక ఆడపిల్లల పడుకున్నట్టుగా ఉంటుంది. అలాగే ఈ మధ్యన ఒక వివాదాన్ని చూశాను నేను. శేషాచలం అడవుల్లో ఆ పర్వత సానువులు ఆ పర్వతాలను ఇలా చూస్తూ ఉంటే వాళ్ళ దేవుడు ఇలా పడుకున్నట్టుగా ఆయన ముక్కు ఆ కళ్ళులాగా తలకేలా కనబడుతుందని వివాదం మొదలుపెట్టారు. ఇక్కడ హోటల్ కట్టేస్తారా అని. అవి దూరం నుంచి అలా అనిపిస్తున్నాయి అంతే. దగ్గరికి వెళితే అక్కడ ఆ రూపమేమి ఉండదు. అలాగే నక్షత్రాలను చూసిన వాడు కూడా నక్షత్రాల కలయికను బట్టి ఆకారాలు ఊహించుకొని రాసుల పేర్లు పెట్టేశారు. రోజు పేపర్లో నీదే రాశి, నీదే నక్షత్రం, ఈ గోల ఎక్కువైపోయింది. ఇవన్నీ మన ఊహా చిత్రాలు, మనం చూస్తే ఏర్పడిన రూపాలు. వాస్తవంగా మానవ ఆకారాలు దేనికి లేవు. మానవ ఆకారాలు మనిషికే ఉంటాయి, ఇంక దేనికి ఉండవు. ఇవన్నీ ఊహా చిత్రాలు. ఈ ఊహా చిత్రాలతో సినిమాలు వస్తాయి, రకరకాల ఆ వేషాలు రకరకాలు వస్తాయి. కానీ వాస్తవంగా ఆ వేషాలన్నీ వాస్తవం కాదు. కోతి లాంటి మనిషి, కుక్క లాంటి మనిషి, పిల్లి లాంటి మనిషి, ఇంక ఇంగ్లీష్ వాళ్ళు అయితే స్పైడర్ మ్యాన్ అని. గమనించాల్సిన విషయం ఏంటంటే లక్షణాలు చాలా చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభుకి ఏ లక్షణాలు ఉన్నాయి, ఆయన ఏ లక్షణాలను కలిగి సంచరించాడు, ఏ లక్షణాలను కలిగి జీవించాడు అనేది చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఆయనకు ఒక రూపం మనం ఇవ్వలేం. కాబట్టి ఇప్పుడు ఆయన రూపాన్ని తయారు చేసుకొని పరిశుద్ధపరచబడుగును గాక అంటే కడిగేద్దాం, తుడిచేద్దాం, వస్త్రాలు వేసేద్దాం, ఆభరణాలు వేసేద్దాం అంటే అది జరిగే విషయం కాదు. ఇక్కడ పరిశుద్ధపరచబడును గాక అనే మాటకు హగియాజో అనేటువంటి ఒక గ్రీకు పదాన్ని వాడారు. హగియాజో అనేటువంటి పదం హగియాస్ అనేటువంటి ఒక పదం నుండి వచ్చింది. హగియాస్ అంటే ప్రత్యేకపరచడం, పరిశుద్ధపరచడం, అంటే పరిశుద్ధంగా ఎంచడం. దేవుణ్ణి పరిశుద్ధపరచడం అంటే ఆయన నామమును అనేకుల మధ్యన అపురూపమైనటువంటి దానిగా నిలబెట్టడం, అపురూపమైన దానిగా అందరికీ తెలియచేయటం, అపురూపమైన దానిగా మనం గుర్తించి కీర్తించడం అనేటువంటి ఈ భావాలు వస్తాయి. కాబట్టి పరిశుద్ధపరచడం అంటే అక్కడున్న హగియాజో అనేటువంటి పదానికి అర్థం పరిశుద్ధంగా ఎంచడం, లేక ఒక ప్రత్యేకత ఆపాదించడం, లేక ప్రతిష్ఠించడం, లేక ప్రత్యేక గౌరవాన్ని ఇవ్వడం అనేటువంటి భావాలు వస్తాయి.